ఏంది రాబులమ్మకి అనుకుంటుర్రా? ఏం లేదబ్బా, మన తెలంగాణ కోకిల కూడా ఇప్పుడు కూసుడు సురువు చేసింది. అగో తెలంగాణ కోకిల ఎవరు? ఆ కూసుడేంది అనుకుంటుర్రా? కోకిల అంటే మామూలు కోకిల కాదమ్మా, గాన కోకిల, తెలంగాణ కోకిల. అమ్మగారు మళ్ళా కూసుడు సురువు చేసింది. కాకపోతే కూత మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఇనుండ్రి. కోకిల మళ్ళా కూసింది, ఎరకైందా మీకు? అగో కోకిల కూస్తూనే ఉంటుంది కానీ ఒకరోజు కూసి ఇంకో రోజు నోరు కట్టేసుకొని ఉండదు కదా అనుకుంటుండ్రా. నేను చెప్తున్న కోకిల ఎవరో తెలుసా? అదే మన సీమాంధ్ర ఆడపడుసు తెలంగాణ కోకిల రేణుక సోదరమ్మ. అర్థమైందా ఇప్పుడు? ఇదివరకేమో తెలంగాణ గడ్డ మీద నిలబడి గానం సీమాంధ్ర దిక్కు చేస్తుండే, కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలంగాణలోనే నిలబడి తెలంగాణలో దిక్కే గానం చేస్తున్నది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనని, లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలతో కూడిన ఉత్తర తెలంగాణ చేయాలనని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ మీద కూడా నోరు వారేసుకొని ఆగమాగం చేసింది కదా అప్పట్లో. ఇప్పుడేమో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చి అందులో కూర్చుంది. చెప్తుంటే మీకు సురసుర గాలుతుంది ఎట్లనో, ఆ సభలో కూర్చున్న వాళ్ళకు కూడా అట్లనే గాలి. ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు. పొన్నం సారు కోకిలకు వేసుకొని సున్నం. ప్రెషర్ కుక్కర్ల పేరు మీద చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్న వారి పట్ల కించపరిచి, రాజీనామా చేసిన వాళ్ళు తెలంగాణ కోసం జీరోలు, చేయని వాళ్ళు హీరోలని, తెలంగాణ మాట్లాడితే షూట్ చేస్తా అన్నటువంటి వాళ్ళు విజ్ఞానం లేక సిగ్గు లేక మీటింగ్కి వచ్చింది. ఒక్క పొన్నం సారే కాదు, హనుమంతరావు తాత కూడా కోకిల మీద మస్తు గరానికి వచ్చిండట. వామ్ము ఏంది రాకరాకొచ్చినావు, ఏం చేస్తావో ఏమో, ఇక్కడ ముచ్చట్ను మళ్ళీ ఎక్కడ చేరేస్తావో ఏమో అని మనసులో అనుమానపడ్డాడట హనుమంతన్న. తెలంగాణ రాష్ట్రం మేమే సాధించినామని జనానికి చెప్పేందుకు టీ కాంగ్రెస్ లీడర్లు ఎత్తేస్తుంటే ఎన్నడు తెలంగాణ మీద నోరు తెరవని కోకిలమ్మ మెరుపు తీగలేకొచ్చి కూసున్నదేందని అనుకున్నారట. ఈ లీడర్లు ఏమేం మాట్లాడుతున్నారు, ఏం కథ అని మెల్లగా తెలుసుకుంటందుకు వచ్చిందా, లేకపోతే ముఖ్యమంత్రి సారే మెల్లగా పురమాయించి పంపిండా ఏమని డౌట్ పడుతున్నారు అంతా. ఇంతగానం డౌట్ పడుడెందుకు? వచ్చిందేమో అనుకున్నాడు కాదాయే. అమ్మగారు చేసిన ఆగం అంతింత కాదు, తెలంగాణ రూపంలో నిలబడి సీమాంధ్ర ఇసం ఇనుమడింపుకున్నది. ఈలు చిక్కినప్పుడల్లా ఇంతింత కక్కుకుంటా పోయింది. ఆఖరికి పోరగాళ్ళు రాష్ట్రం కావాలని గ్యాస్ నూనె పోసుకొని చచ్చిపోతే వాళ్ళతోని కూడా పరాశకమే చేసే. ఎట్లా నమ్మొస్తుంది అంటున్నారు జనం. అయ్యా టీ కాంగ్రెస్ లీడర్లు, మీ ప్రణాళికలు బాగానే ఉన్నాయి కానీ మరి ఇటువంటి సంఘం మీ పక్కపంటి ఉన్నదన్న సంగతి మర్చిపోయి నోరు జారకుండ్రి. మీ ఎత్తులు సిత్తు చేస్తేందుకు మీ దాంట్లోనే ఇంకో సంఘం ఉన్నది, జాగ్రత్త అంటున్నారు జనం.